హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఏ పూజలోనైనా ఏ పండుగ రోజైనా ప్రిపేర్ చేసుకునే పరమాన్నం ఎలా చేయాలో చూపిస్తున్నాను. అసలు పాలు విరగకుండా టిప్స్ పాటిస్తూ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందైతే రైస్ బాగా కడిగేసుకొని అన్నాన్ని చాలా మెత్తగా కుక్ చేసుకోవాలి. ఇలా అన్నం మెత్తగా ఉడికిన తర్వాత అందులో మనం వేడి చేసుకున్న పాలను వేసుకోవాలి. ఈ పాలల్లో కూడా అన్నాన్ని ఒక 2 నిమిషాలు ఉడికించి దాంట్లో సన్నగా తరిగిన బెల్లాన్ని వేయాలి. బెల్లం వేయగానే స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం కరిగే వరకు కలుపుతూ స్టవ్ పైన ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. తర్వాత ఇంకో గిన్నె తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని అది వేడైన తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకొని అందులో వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ కలర్ చేంజ్ అయ్యి వేగిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా మనం ప్రిపేర్ చేసుకున్న పరమాన్నంలో వేసుకొని బాగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఈజీగా చేసుకునే పరమాన్నం రెడీ. అసలు పాలు విరగకుండా ఎంత చక్కగా గట్టిపడకుండా ఎంత బాగుందో కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు కూడా ఈ ప్రసాదాన్ని చేసి వినాయకునికి పెడతారు కదా. Thank you for watching. Please like, share, subscribe. Okay, bye.